రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మరి ఉపవాస ప్రార్థనలో కొంతసేపు ప్రార్థనలో మనం గడపక మునుపు కొన్ని మాటలు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే మరి దాదాపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలు, యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనం చూస్తూ వస్తున్నాము. ఎన్నో మాటను చూస్తున్నామండి. ఇప్పటికీ దాదాపు 40 వారాలు ఉన్నాయి యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన. ఇప్పటికి ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? గుర్తుంది ఎవరికైనా? ఎన్ని వారాలు ధ్యానించామన్నది? ఎన్నాక 27. మంచిదైతే దేవునికి వందనాలు. ఇంకెవరైనా ఉన్నారా చెప్పేది? ఇంకెన్ని వారాలన్నా? సరే, 27 వారాలు ధ్యానించాం అంటున్నారు. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రుల ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. అక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట, యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 భాగాలు ఉంటాయి, 40 కోణాలు ఉన్నాయి. ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన 40 కోణాలు మనం ధ్యానిస్తామని మొదలే చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పటికే దరిదాపు 24 వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎన్ని వారాలు? 24 వారాలు. 24 శనివారములు ప్రభుని గురించి. యాక్చువల్లీ 30 వారాలు దరిదాపు వచ్చేది. మధ్య మధ్యలో నేను లేకపోవడం ద్వారా, బ్రదర్స్కి ఇవ్వటం ద్వారా బ్రేక్ పడుతూ వచ్చింది. కాబట్టి దరిదాపు 24 ఆ శనివారాలు మనం యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు 25వ శనివారం. బహుశా దేవుడు సమయం ఇస్తే, దేవుడు కృప ఉంటే, దేవుని సంకల్పం ఉంటే రాబోయే ఉపవాస ప్రార్థన నూతన మందిరంలో జరుపుకుంటాం. ప్రభు సమయం ఇస్తే రాబోయే ఉపవాస ప్రార్థన ఎక్కడ ఉంటుంది? మందిరంలో. అంటే దరిదాపు ఈ యొక్క ఉపవాస ప్రార్థనతో బహుశా నేను అనుకుంటున్న దేవుని చిత్తం అయితే ఇది లాస్ట్ వారం మేడ. వచ్చే ఉపవాస ప్రార్థనకి ఏడ ఉంటుంది? దైవ సంకల్పం ఉంటే నూతన మందిరంలో ఉండొచ్చు. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాట చూస్తున్నాం. గత 24 వారాల నుండి యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన ఈరోజు 25వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఉపవాస ప్రార్థన అంటే ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా 25 అనుభవాలు మనం ఈరోజు 25వ అనుభవాన్ని మనం చూస్తున్నాం. రెండు ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ప్రభువైన యేసు ఏమని చెబుతున్నాడు? అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. సరే, ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఒక మాట ఉంది. ఏంటి మాట ఏంటంటే, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే శోధించే స్వభావం కలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభువారు మనం సాతాను శోధించినప్పుడు మనల్ని ఆ సాతాను శోధనలో మనం పడిపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువారు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. సరే, ఇక్కడ బాగానే ఉంది. సాతాను యొక్క స్వభావములో ఉండి దేవుణ్ణి శోధించారు మన పితరులు. ఎవరు? మన పితరులైనటువంటి వారు. లేదా పూర్వం దినాల్లో అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి మన దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని శోధించినటువంటి అనుభవం బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని శోధించారు. మనము అరణ్యంలో దేవుడి ద్వారా నడిపించబడుతున్న దేవుని ప్రజలు దేవుని శోధించినట్లు మనం దేవుని శోధించకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేని కొరకు? మనము అరణ్యంలో వెళుతున్నటువంటి దేవుని ప్రజల వలె మనం కూడా ఇప్పుడు దేవుని ప్రజలమే. మనం దేవుణ్ణి శోధించకూడదని చెప్పి మన నిమిత్తమే ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. వారు దేవుణ్ణి అరణ్యంలో
నడుస్తున్న ప్రజలు దేవుణ్ణి ఎక్కడ శోధిస్తూ వచ్చారంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో ఒక కోణం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మన పితరులు అరణ్యంలో దేవుని ప్రజలైన వారు మరి మస్సాలో ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తూ వచ్చారు దేవుని. సో అట్లా మనం దేవుని శోధించకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే మస్సాలో దేవుణ్ణి శోధించారు. ఏ దేవుని శోధించారు మస్సాలో అంటే? చూడండి, మస్సాలో ఏ దేవుని శోధించారు అని అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సరిగ్గా చదవండి అక్క, నాకు కూడా కలజోడు లేదు. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి, కలజోడు కొద్దిగా మస్క వచ్చినట్టుంది, తుడుచుకోండి. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను మిస్పా కాదక్క, మిస్పా వేరు, మళ్ళీ మస్సా పాగదది సావత్తు మస్సా, అంతేనా? చూడండి మీరైనా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మస్సా అంటే అర్థం ఏంటి? శోధించుట అని అర్థం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టబడెను. అంటే అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే మస్సా అంటే అర్థం ఏంటి? శోధించుట. మస్సా అంటే అర్థం ఏంటండి? శోధించుట. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఒక కోణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే, మనము అరణ్యంలో ఉన్న దేవుని ప్రజల వలె దేవుని శోధించకూడదని మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలు అంటే దేవుని శోధిస్తున్నాడు కదా, శోధిస్తున్నారు. ఏ దేవుణ్ణి అని అంటే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అంటే వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి మస్సాలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తూ వచ్చారు. వారి మధ్యలో ఉన్న దేవుని వారు శోధిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం. మన మధ్యలో ఉన్న దేవుని మనం శోధించకూడదు. అలా శోధించడం ద్వారా మన ప్రజలు ఏమైపోయారు అన్నది తర్వాత మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమైపోయింది. పిట్టలు రాలిపోయినట్టు అరణ్యంలో రాలిపోతున్నారు, అవునా? వడగండ్ల వానకు భూమి మీద పడినట్టుగా పడిపోతున్నారు. వీటికి కారణం ఏంటంటే దేవుని శోధించడం. మన పితరులు గత వారం కూడా మనం శోధించే విధానం చూస్తూ వచ్చాం. కానీ మన పితరులు అయినటువంటి వారు, అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని ప్రజలు అరణ్యంలో దేవుని శోధిస్తూ వచ్చారు. ఏ దేవుని శోధించారంటే వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి. ఏ దేవుణ్ణి అండి? వారి మధ్యలో ఉన్న దేవుడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి శోధించారంట ప్రజలు. చాలాసార్లు మనం కూడా మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం శోధిస్తాం. మన మధ్యలో దేవుడు ఉన్నాడా అన్నదాని ప్రూఫ్ ఏంటి? రుజువేంటి? ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో ఉంటాడు. 2-3 అంటే మామూలు మనుషులు కాదక్క. విశ్వాస సంబంధమైన దేవుని మీద ఆధారపడి ప్రార్థన, విశ్వాసం, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి విశ్వాసుల మధ్యలో ఉంటాడు. రక్షించబడ్డ మారుమూసి బాప్తిసం పొందే మా మధ్యలో దేవుడు ఉన్నాడు అనుకుంటే భ్రమలో ఉండట్టే. ఎవరి మధ్యలో ఉంటాడు? విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడే విశ్వాసం కలిగి ప్రార్థించే క్రైస్తవుల 2 మధ్యలో ఉంటాడు.
ఇద్దరు ముగ్గురు అంటే మా అందరి మధ్యలో దేవుడు ఉన్నాడంటే ఉండడు. మనలో ఎంతమంది అవిశ్వాసం ఉండదో, ఎంతమంది అపనమ్మకం లేదు, ఎంతమందికి ఇంకేం లేదు, దేవుడి మీద డౌట్లు ఎన్ని లేవు. ఇన్ని పెట్టుకుని దేవుడు నా మధ్యలో ఉంటాడు అనుకోవడం భ్రమలో ఉండట్టే. ఎవరి మధ్యలో ఉంటాడు? ఎవరైతే విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాడు. ఆ మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం శోధించకూడదు. విశ్వాసం లేనివారు, నమ్మకం లేనివారు, ఈ క్రైస్తవ జీవితం, యాత్రా జీవితంలో దేవుని మీద నమ్మకం లేనివారు దేవుని శోధిస్తున్నారు. సరే, వారి సంగతి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట, ఏ దేవుణ్ణి వారు, దేవుని ప్రజలైన వారు శోధిస్తూ వచ్చారంటే వారి మధ్యలో ఉన్న దేవుడు. సరే, వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి వారు శోధిస్తూ వచ్చాడు. మరి వారి మధ్యలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. ఇవి చేస్తున్నప్పుడు కూడా దేవుని శోధిస్తున్నాడు. అంటే మనం కూడా ఇలా దేవుని శోధించేవారుగా, ఇవి దేవుడు మనం ఎలా చేస్తున్నప్పటికీ మనం దేవుని ప్రజల వలె దేవుని శోధించేవారుగా ఉండకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. ఇది ఎన్నో వారం? ఇది 25వ ఆదివారం. సరే, ఇంకెన్ని వారాలు ఉంటాయి? ఈ వారం దేవుని చిత్తం అయితే అయిపోతే 15 వారాలు ఉంటాయి. సరే, ఆ 15 వారాలు నూతన మందిరంలో ప్రభు సమయం ఇస్తే చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట 25వ వారము ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. సరే, ఈ ఉపవాస ప్రార్థన ఆయన మరి దేవుని ప్రజలు ఏ రీతిలో అయితే వారి మధ్యలో ఉన్న దేవుని శోధించారో అలా మనం శోధించకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. వారి మధ్యలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కొన్ని విషయాలు మనం చూడకమునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మీ దైవ సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడి, గత దినాలన్నీ కాచి కాపాడి మరొక ఉపవాస ప్రార్థన మా జీవితాల్లో మరొక దినం బహుమానం ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థన కానీ పాట కానీ ప్రభు వాక్యపు ధ్యానించబోతుండగా ఇప్పటి వరకు మీరు సహాయం చేశారు. ఇంట్రడక్షన్ వరకు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడండి. ఈరోజు వాక్యం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని, వాక్య వెలుగులో మా జీవితాలు ఎంతో సరిచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మాకును ఏం నేర్పించాలనుకున్నారు మీ చిత్తమేంటో బయలుపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ వాక్యం ద్వారా నాకును నేర్పించే విషయ పాఠములు మేము ఎన్నో నేర్చుకోవడానికి సహాయం చేయమని దేవా, మరి మీరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితాలకు ఎంతో అనేకమైన మెట్టులుగా ఉంటూ వస్తున్నాయి. ఈ 24 ఉపవాస ప్రార్థనలు అంటే మొదటి ఉపవాస ప్రార్థన 24 కోణాలు చూసాం. 24 వారాలు 24 మెట్లు మేము ఎక్కుతూ వచ్చాం. ఇది 25వ మెట్టు. దేవా, మీరు చేసిన ఉపవాస ప్రార్థనలు ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలన్నిటిని మేము జ్ఞాపకం చేసుకొని సాయం చేయండి. నేనైతే భౌతికంగా బలహీననే, మెడజీవులు, మెండారాలు, నిప్పులు, ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నట్టు మీరే సహాయం గురించి నాలో ఉన్న బలహీనత తొలగించి బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా మీరే వాడుకుని మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, దేహంలో ఉన్న ప్రతి బలహీనత ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి బలహీనతను తొలగించి ఈరోజు వాక్యం ధ్యానించేటప్పుడు శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వచ్చిన వారందరూ బట్టి స్తోత్రము, రావాల్సిన వారిని త్వరబడి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించి దేవా ఈరోజు కూడికి ఎంతో దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? మస్తాలో దేవుని శోధించినటువంటి అనుభవం, దేవుని ప్రజలైన వారు అరణ్యంలో చూస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, దేవుని ప్రజలైన వారు దేవుని శోధించారు, అది మనం చూస్తున్నాం. ఏ దేవుని శోధించారంటే వారి మధ్యలో ఉన్న దేవుడు. వారి మధ్యలో ఉండి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 20వ వచనం. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి.
ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులను ఎందుకు వచ్చితమని అనుకుంటురి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట, మొదటి మాటను మనం చూస్తాను. ఏంటి మొదటి మాట ఏంటంటే, దేవుని ప్రజలైన వారు అరణ్యంలో దేవుని శోధిస్తూ వచ్చారు. ఏ దేవుని అంటే వారి మధ్యలో ఉన్న దేవుడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎలాగనగా, మీరు మీ మధ్యనున్న యెహోవాను. ఎవరినండి? మీ మధ్యనున్న యెహోవాను. అంటే వారి జీవితాలు చూడగా ఏ దేవుణ్ణి శోధించారంటే వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి. ఏ దేవుని శోధించారు? వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి. అంటే వారి మధ్యలో ఉంటున్నాడు దేవుడు. ఎక్కడ ఉంటున్నాడండి? వారి మధ్యలో ఉంటున్నాడు. అంటే వారు ఏదైతే అరణ్యంలో జీవిస్తూ వస్తున్నారో, ఏదైతే అరణ్యంలో నడుస్తూ వస్తున్నారో, ఏదైతే అరణ్యంలో యాత్రా జీవితం చేస్తూ వస్తున్నారో, ఆ అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలు వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి, ఎడారి అవ్వచ్చు, అరణ్యం అవ్వచ్చు, అలాంటి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఏం చేశారు? ప్రజలు శోధించారు. ఆయన్ని నిర్లక్ష్యం పెట్టి, ఆయన చేసే కార్యంలో నిర్లక్ష్యం పెట్టి, ఆయన పనుల్ని నిర్లక్ష్యం పెట్టి, ఆయన కార్యములను నిర్లక్ష్యం పెట్టి, ఆయన చేస్తున్న వాగ్దానాలను నిర్లక్ష్యం పెట్టి, ఆయన చేస్తున్న అద్భుతాలను నిర్లక్ష్యం పెట్టి దేవుణ్ణి ఏం చేశారు? శోధించారు. ఒక్కొక్కసారి మన జీవితాలు కూడా ఎలాగ ఉంటాయి. దేవుడు మన ఏళ్ళు ఏ వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు మన మధ్యలో ఏ వాగ్దానం చేస్తున్నాడు, ఏ కార్యాలు అయితే మన మధ్యలో జరిగిస్తున్నాడు, ఏవైతే మన మధ్యలో ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నాడో అన్ని చేసిన మరలా దేవుణ్ణి మనం ఏం చేస్తాం? శోధించేవారుగా ఉంటాం. నిర్లక్ష్య పెట్టి శోధిస్తున్నామంట. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు, దేవుని ప్రజలైన వారు చేసిన తప్పిదే. వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి, వారి మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. నిర్లక్ష్య పెట్టి శోధిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. దేవుణ్ణి ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే దేవుడు మనల్ని నిర్లక్ష్య పెడితే ఏమైంది? మనం దేవుని నిర్లక్ష్య పెడుతున్నాం, మనల్ని దేవుడిని నిర్లక్ష్య పెడితే ఏముండదు. ఇక దేవుడు మన యందు దృష్టి ఉంచాడు. నా దృష్టి, నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండినన్నాడు. అంటే దేవుని ప్రజల మీద దేవుని దృష్టి ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉంటుంది. మనమైతే దేవుని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెట్టేవారు ఉంటున్నాం. అందుకే బైబిల్ అంటుంది, ఏమని సెలవిస్తుందండి దేవుని యొక్క వాక్యంలో? ఏ దేవుణ్ణి వారు శోధిస్తూ వచ్చారంటే వారి మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి. ఏ దేవుణ్ణి? వారి మధ్యలో ఉన్నటువంటి దేవుడు. అంటే ఏ దేవుడైతే దేవుని ప్రజల మధ్యలో ఉన్నాడు, ఏ దేవుడైతే దేవుని ప్రజల మధ్యలో నివసిస్తూ వస్తున్నాడు, ఏ దేవుడైతే దేవుని ప్రజల మధ్యలో ఉంటూ వచ్చాడు, అంటే మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెట్టి ఆయన్ని శోధించిన వారు ఉన్నాం. అయితే ఆ శోధించడం ద్వారా వచ్చే నష్టాలేంటి, కీడులు ఏంటన్నా బైబిల్లో ఉన్నాయి. అలాంటి నష్టాలు, అలాంటి కీడులు దేవుని నిర్లక్ష్య పెట్టి సర్వోన్నతుడైన మన మధ్యలో ఉన్న దేవుని మనం శోధించకూడదని చెప్పి, మనం దేవుని శోధించకూడదు, మనం దేవుని నిర్లక్ష్య పెట్టకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఆయన శోధింపబడిన వాడి గుండి మన కోసమే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎన్నో మాట? మొదటి మాట. అంటే మనం దేవుని ప్రజల వలె అరణ్యంలో దేవుని ప్రజలు దేవుని ఎలాగ శోధించారు, అలాగ క్రైస్తవ జీవితంలో మనం దేవుని శోధించకూడదని చెప్పని మన నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇదన్నో మాట, మొదటి మాట. కాబట్టి దేవుని నిర్లక్ష్య పెట్టి దేవుని శోధించిన ప్రజల వలె మనం కూడా దేవుని నిర్లక్ష్య పెట్టి దేవుని శోధించకూడదని చెప్పి మన నిమిత్తమే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇది రెండో విషయం చూద్దామండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 34వ వచనం, పేజీ నెంబర్ 143, పాత నిబంధన. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనం.
మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. కాబట్టి రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, వారు ఏ దేవుని నిర్లక్ష్య పెట్టారు, వారు ఏ దేవుని శోధించారు? వారి మధ్యలో ఉంటున్న దేవుని. రెండు, ఏ దేవుణ్ణి వారు శోధించారంటే వారితో పాటు నివసిస్తున్న దేవుణ్ణి. ఎవరినండి? వారితో పాటు నివసిస్తున్నటువంటి దేవుడు. ఒక మాట మీకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, నేను అనుకుంటున్నా, ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన కాడి నుంచి పరలోకం విడిచిపెట్టి దేవుడు వారి మధ్య ఉండటానికి ఇష్టపడ్డాడు. ఒక్క మాటలో నాకు అర్థమైంది, అది దైవ చిత్తం అయితే. ఎందుకంటే వారి మధ్యలో నివసిస్తున్నాడంటే అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో నివసిస్తున్నాడు కదా. మరి ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో నివసిస్తున్నాడంటే ఆయన పరలోకం విడిచిపెట్టాడనే కదా అర్థం. పరలోకం విడిచిపెట్టి దేవుని ప్రజల మధ్యలో నివసిస్తున్నాడు అంటే కెరూబులు, సెరూబులు, ఇంకా మహాదూతలు, ఇంకా తన సింహాసనం, ఇంకా తన ప్రసన్నత, ఇంకా ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండి అమరత్వాన్ని ఇచ్చేటటువంటి గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి సహజమైన మనుషుల మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన కూడా మానవుడు వలె. ఎలా నివసిస్తున్నాడండి? మానవుడు వలె పరలోకం విడిచిపెట్టి సహజమైన మనుషుల వలె దేవుని ప్రజల మధ్యలో నివసిస్తున్నాడంటే నేను అనుకుంటా దేవదూతల కంటే ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. ఎవరిని? దేవదూతల కంటే కూడా ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడు. అందుకే మనం ఎవరిని ప్రేమిస్తామో వారితో ఉండటానికి ఇష్టపడతాం. అవునా కదా? మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారితో ఉండడానికి ఇష్టపడతాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కువగా ప్రేమించాడు. అందుకే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడి పరమును కూడా వీడి వారి మధ్యలోకి వచ్చాడు, నివసిస్తున్నాడు. ఇంకా గొప్ప కార్యాలు చూడండి. దేవుని ప్రభుత్వం ఎక్కడ జరుగుతుంది? అప్పుడు భూమి మీద ఆయన ఉన్నప్పుడే భూమి మీదే తన ప్రభుత్వాన్ని చేస్తున్నాడు. అసలు అవంతా ఆలోచించాలంటే మన ఊహకు మించినవి ఆలోచనలు ఇవన్నీ. అర్థమైందండి? మన ఊహకు మించినవి. ఆయన పరలోకం విడిచిపెట్టి ఆయన ఏ పనులు చేయాలో అవన్నీ కూడా భూమి మీదకి వచ్చి దేవుని ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నాడు. ప్రపంచానికి ఏ పనులు అయితే చేయాలో అవన్నీ కూడా భూమి మీదకు వచ్చి మధ్యలో, మన మధ్యలో నివసిస్తూ పరలోకం నుండి ఆయన ఏ ఆధిపత్యం చేయాలో, పరలోకం నుండి ఏ అధికారం చేయాలో, పరలోకం నుండి ఏం చేయాలో అదంతా భూమి మీద మన మధ్యలో నివసిస్తూ చేస్తున్నాడు. పరలోకం నుండి చేయాల్సిన పనులన్నీ మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో నివసించి చేస్తున్నాడు ఆయన. ఎంత గొప్పవాడు దేవుడు చూడండి. అసలు మన కోసం పరలోకమే విడిచిపెట్టి మన మధ్యలో నివసించడానికి వచ్చాడంటే మరి ఆయన ఎంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి పరలోకం విడిచిపెట్టి మనమే కావాలని ఇష్టపడి మన దగ్గరకు వచ్చిన దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తున్నారండి? ఎంత బాధాకరమైన విషయం మీరు చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా బాగా ఎక్కువగా ప్రేమిస్తారు, భర్తనో, పిల్లలనో, చెల్లెన్నో, అక్కనో, కూతురునో, అల్లుడినో, ఇంకా కోడలను కష్టం లేండి, ఇంకెవరో ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తాం. ఎక్కువగా ప్రేమించినప్పుడు మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో, కోడలను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారండి. ఎక్కువగా ప్రేమించిన తర్వాత వాళ్ళు చూడండి, మనం ఎక్కువగా ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ప్రేమించిన ప్రేమని నిర్లక్ష్య పెట్టి మనం ప్రేమించిన ప్రేమని అశ్రద్ధగా తీసుకున్నారనుకోండి, అంటే మనం ప్రేమించిన ప్రేమని సరైన విధానంలో స్వీకరించుకోకుండా మనం ప్రేమిస్తున్నా మనకు కోపం తెప్పిస్తూ, మనకి ద్వేషాన్ని తెప్పిస్తూ, మనలో కోపాన్ని తెప్పిస్తూ వస్తున్నారు అనుకో, మనం ఎంత ప్రేమించినా ఆడు మనకేమనిపించింది చెప్పండి? బాధ అనిపించింది. మరి దేవుడికి అదే కదా. ఆయన పరలోకం విడిచిపెట్టాడు, దేవదూతల చేత గణపరచబడే ధన్యతను విడిచిపెట్టాడు,
తన ప్రసన్నతను విడిచిపెట్టాడు, తన ధన్యతను అన్నిటినీ, తన సింహాసనాన్ని విడిచిపెట్టి మన వలె మానవుడుగా భూమి మీద నివసించడానికి పరలోకమే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే మన మధ్యలో నివసిస్తున్నాడంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడనే అర్థం. అంతటిని విడిచిపెట్టి మన మధ్యలో నివసిస్తుంటే, ఆయన అంతగా మనల్ని ప్రేమించి మన మధ్యలో నివసిస్తుంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలే కాదు, దేవుని ప్రజలైన వారు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. మన మధ్యలో ఉన్న దేవుడిని ఏం చేస్తున్నాడు? మన మధ్యలో నివసిస్తున్న దేవుణ్ణి శోధిస్తున్నాడు. ఉన్నాడు, నివసిస్తున్న దేవుడు కూడా. మరి ఆయన ఏం చేస్తున్నారు? ప్రజలు శోధిస్తున్నారు. ఆయనేమో పరలోకం విడిచిపెట్టి మీరుంటే నాకు చాలని చెప్పి పరలోకం విడిచిపెట్టి మన కోసం వచ్చి మనల్ని ఆయన దగ్గరే తీసుకుని, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాపాడుకునేదో అలా కాపాడుకోవడానికి ఈ లోకానికి వచ్చి కాపాడుకుంటుంటే, ఆ కాపాడే రెక్కల్నే శోధిస్తూ వచ్చారు ప్రజలు. అంటే ఎంత బాధాకరమైన విషయం చూడాలి. మనం ఏ రెక్కల కింద ఉన్నామో ఆ రెక్కలు ఎలాంటివంటి సురక్షితమైన మార్గాన్ని మనకిచ్చేవి, సురక్షితమైన జీవితాన్ని మనకిచ్చేవి. రూతు గురించి అంటాడు కదా, బోయాజు ఇశ్రాయేలు యొక్క రెక్కల కింద, ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చేది అంటాడు. అంటే ఆ దేవుని రెక్కలు ఎలాంటివంటే సురక్షితమైనవి. ఆ సురక్షితమైన రెక్కలతో ఆయన మనల్ని కప్పుతుంటే, ఆ సురక్షితమైన రెక్కలతో కప్పే దేవుణ్ణే శోధిస్తున్నాం. ఒక మాట చెప్పమంటారా? కోడి తన పిల్లల పైన రెక్కలతో ఇలా కప్పింది అనుకోండి, ఎందుకు కప్పుతుంది? ఏదో గద్దో కాకో ఏదో ఒకటి వచ్చి తన పిల్లల్ని ఎత్తుకెళ్ళకూడదని, తన పిల్లల్ని జాగ్రత్తగా చేసుకోవడానికి, లేదా చలి నుండో వేడి నుండో దేనికో దాని నుండి కాపాడుకోవడానికి తన పిల్లల కొరకు ఏం చేస్తుంది? పిల్లలందరినీ దగ్గర తీసుకుని తన రెక్కలు ఇలా వాటి మీద కప్పేసుకుంటుంది. ఎందుకు కప్పుతుందంటే కోడి తన పిల్లల్ని కాపాడుకోవడానికి, ఎండ నుండో చలి నుండో గద్ద నుండో ఇంకా కాకుల నుండో ఇంకా పక్షుల నుండో మనుషుల నుండో కాపాడుకోవడానికి తన రెక్కల కింద కాపాడుకుంటారు, కాపాడుకోవడానికి కప్పి వేసుకుంటారు. ఈ రెక్కల కింద ఉన్న పిల్లలు ఆ రెక్కల్ని ఎట్లా కొరుకుతూ ఉంటే ఎట్లుండిద్ది, పొడుస్తూ ఉంటే ఎట్లా ఉండిద్ది? తల్లేమో అసలు ఎవరో వచ్చి వారిని ఎత్తుకెళ్ళకుండా ఉండటానికి రెక్కల కింద కాపాడుతుంది. కాపాడే రెక్కల్నే పిల్లలు ఆ రెక్కల కింద ఉండి వాటిని పొడుస్తూ ఉండాలనుకోండి, వాటిని ముక్కు పెట్టి, ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిద్ది? బాధపడదు, ఆ రెక్కలు తీసేసిద్ది. మొదట మీకు తిక్క అనగాలని చెప్పని రెక్కలు తీసిద్ది. అప్పుడేమైద్ది? ఏ కాగా వచ్చింది కావుకోమంటే ఎత్తుకుపోయేది ఓ పిల్లని, ఏ గద్ద వచ్చిందో పిల్లని ఎత్తుకుపోయేది. అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి రెక్కల్ని గుచ్చుతున్నాయి. ఈరోజు దేవుని ప్రజలు ఎలా దేవుని శోధిస్తున్నారు. అలా కోడి తన పిల్లల రెక్కల కింద కాపాడినట్టు దేవుడు మనల్ని కాపాడుతుంటే, కోడి పిల్లలు కోడి రెక్కలు ఎలా గుచ్చుతూ వస్తున్నాయో అలా మనం దేవుని రెక్కల్ని గుచ్చి దేవుని శోధిస్తున్న వారికి ఉన్నాం. అవి సురక్షితంగా మనల్ని కాపాడే రెక్కలు, ఆ రెక్కల్ని గుచ్చి శోధించే వారికి ఉంటున్నాం. అదే తోమా జీవితంలో జరుగుతుంది. తోమా ఏమంటాడు? శిష్యులందరూ చెబుతారు, అయ్యా మేము ప్రభువుని చూసి తిమి సుమే, ప్రభు తిరిగి లేచాడు, ప్రభు పునరుద్ధాన్ని లేచాడంటే, నేను ఆయన చేతుల్లో ఉన్న రంధ్రాల్లో ఏలు పెట్టి చూస్తే, ఆయన ప్రక్కలో కానీ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ఉండ రంధ్రాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ గాయాల్లో ఏలు పెట్టాలి. ఏలు పెడితే ఏమైంది? మళ్ళా గాయాన్ని రేపటమే. ఒకసారి ఏలు పెడితే తీస్తే ఏమైంది? గాయము రేపుతున్నట్టయితే. అంటే బాధపరిచే, సురక్షితంగా ఉంచే రెక్కల్ని బాధపరిచే అనుభవం. కాబట్టి ఇలా మనకు సురక్షితాన్నిచ్చే రెక్కల్ని మనం గుచ్చకూడదని, అలా శోధించకూడదని మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువు. మీకు అర్థమవుతుందండి ఎందుకు చేస్తున్నాడు ఆయన ఉపవాస ప్రార్థన? మన మధ్య ఉన్న దేవుడు, ఆ దేవుని మనం శోధించకూడదని, ఇంకా మన మధ్యలో నివసిస్తున్నటువంటి దేవుడు, ఆయన్ను మనం శోధించకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనకి రెక్కలనిచ్చి కాపాడే దేవుడు, రెక్కలనిచ్చి కాదు, తన రెక్కల కింద మనల్ని కాపాడుకునే దేవుణ్ణి మనం గుచ్చి శోధించుకోకుండా ఉండటం కొరకై మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దానండి.
యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, దేవుడు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించారు. అది కాబట్టి వాళ్ళు ఏ దేవుని శోధిస్తున్నారంటే వారి మధ్యలో ఉన్న దేవుడు, వారి మధ్యలో ఉంటున్న దేవుడు. 2 వారి మధ్యలో నివసిస్తున్న దేవుని. 3వదిగా చూడగా ఏ దేవుని వారు శోధిస్తున్నారంటే వారి మధ్య ఉన్ని అద్భుతాలు చేసే దేవుణ్ణి. ఏ దేవుని అండి? వారి మధ్యలో ఉండి అద్భుతాలు చేసే దేవుణ్ణి. ఐ విల్ డూ ఏ మార్వల్ థింగ్స్ అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఐ విల్ డూ ఏ మార్వల్ థింగ్స్. ఇదిగో నేను అద్భుతములు చేసేదను. ఏం చేస్తున్నాడు? నిర్గమకాండం 14వ అధ్యాయం మనం చూస్తూ వస్తాం. ఇదిగో నేను అద్భుతములు చేసేదను. దేవుడు చేసిన అద్భుతం ఏంటన్నది మనం చూస్తూ వచ్చాం. నిర్గమకాండం 14వ అధ్యాయం. ఐ విల్ డూ ఏ మార్వల్ థింగ్స్. నిర్గమకాండం 34వ అధ్యాయంలో కూడా చెబుతూ వస్తాడు ప్రభు. ఇదిగో నేను అద్భుతములు చేసేదను. కాబట్టి ఆయన అద్భుతములు చేసేవాడు. 14వ అధ్యాయం కాదు, క్షమించండి, 34వ అధ్యాయం పెట్టుకోండి. అద్భుతములు. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే అద్భుతములు చేసేవాడు. మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. అంటే మన మధ్య ఉండి అద్భుతములు చేసే దేవుణ్ణి ప్రజలు ఏం చేశారండి? శోధిస్తున్నారు. చూడండి, మనకి ఏదన్నా అవసరం, దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకి ఏది అవసరమో దాని వల్ల అద్భుతం జరిగించి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే దేవుడు మన వల్ల అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడో ఆ అద్భుతాలు చేసే దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తున్నారు? అంత బాధాకరమైన విషయం చూడండి. ప్రభు అంటాడు కదా నిర్గమకాండం 14వ అధ్యాయంలో, ఇదిగో నేను అద్భుతములు చేసేదను. నువ్వు ఏ ప్రజల మధ్య నుండి ఆ ప్రజలందరూ యెహోవా భయంకరమైన కార్యం చూస్తారు అని. క్షమించండి, నిర్గమకాండం 14వ అధ్యాయం కాదు, అంటూ వస్తాడు. 14వ అధ్యాయంలో దేవుడు అద్భుతాన్ని ఏంటో చూపిస్తూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పబడేటటువంటి ఒక అనుభవం ఏంటంటే ప్రియులారా, అద్భుతాలు చేసేవాడు. ఎలాంటి వాడైనా అద్భుతములు చేసేవాడు. ఈ సంవత్సరం వాగ్దానం కూడా చూస్తున్నాం కదా, నిర్గమకాండం 34:10. ఇదిగో నేను అద్భుతములు చేసేదను. ఐ విల్ డూ ఏ మార్వల్ థింగ్స్. నేను ఒక అద్భుతములు చేసేదను, నూతన కార్యం చేసేదను అంటున్నాడు. ఆయన అద్భుతములు చేసేవాడు. మన మధ్య నుండ దేవుడు ఎలాంటి వాడు? అద్భుతములు చేసేవాడు. మన మధ్య ఉన్న దేవుణ్ణి శోధించారు. మన మధ్యలో ఉంటూ మన మధ్యలో నివసిస్తున్న దేవుని శోధించారు. ఇంకేం చేశారు? మన మధ్య అద్భుతాలు చేసే దేవుని శోధిస్తున్నారు. ఎవరిని శోధిస్తున్నారండి? మన పితరులు కానీ లేదా దేవుని ప్రజలైన వారు అరణ్యంలో ఏ దేవుని శోధిస్తున్నారంటే మన మధ్యలో ఉన్న దేవుడు, మన మధ్యలో నివసించే దేవుడు, ఇంకా మన మధ్యలో ఉంటూ అద్భుతాలు చేసే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. అందుకే మన మధ్యలో ఉండే మన మధ్యలో ఉంటూ అద్భుతాలు చేసే దేవుణ్ణి మనం శోధిస్తున్నాం. కాబట్టి మన కుటుంబాల్లో అద్భుతాలు జరగట్లా, మందిరంలోనూ అద్భుతాలు జరగవు, సంఘంలోనూ అద్భుతాలు జరగవు. ఎందుకంటే అద్భుతాలు చేసేవాడినే శోధిస్తుంటే ఇంకా అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు అర్థమవుతుందండి? ఎవరైతే అద్భుతాలు చేస్తారో, ఇప్పుడు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళ గురించే చెడ్డగా మాట్లాడి వారిని అవమానించి వారిని దుఃఖపరిచామనుకోండి, వాళ్ళు మనకు సహాయం చేస్తారా? మరి అదే జరుగుతుంది. అద్భుతాలు చేసే దేవుణ్ణి మనం శోధిస్తున్నామంటే ఇంకా అద్భుతం చేసేవాడు ఎవడు? అద్భుతాలు చేసే ఆయన ఒక్కయనే. ఆయనే అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆయన్నే మనం శోధిస్తున్నప్పుడు ఇంకా నీకు నాకు అద్భుతాలు చేసేవాడు ఎవడు? ఎవడో లేడు. సాతానుడు ఒకవేళ అద్భుతాలు చేస్తున్నా అవి నష్టాన్ని చేసేవే కానీ మేలు కొరకు కాదు. ఈయన అద్భుతాలు దేని కొరకు? మేలు కొరకే చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, 3వ కోణం, మన మధ్యలో ఉన్న దేవుడు అద్భుతాలు చేసేవాడు. మొదటిగా మన మధ్యలో ఉన్న దేవుడిని నిర్లక్ష్య పెట్టి ఏం చేశారు? ప్రజలు శోధించారు. 2, మన మధ్యలో నివసిస్తున్న దేవుణ్ణి ఏం చేశారు? శోధిస్తూ వచ్చారు. కోడి తన రెక్కల కింద పిల్లలను కప్పినప్పుడు ఆ పిల్లలు కోడి రెక్కలను ఎలాగైతే పొడుస్తూ వస్తాయో అలా పొడుస్తూ దేవుని శోధించారు. 3, ప్రతిసారి పొడుస్తూ మేము అరణ్యంలో ఉన్నప్పుడల్లా నీళ్ళకి ఆహారానికి
ఆ దేనికి పడితే దానికి పొడుస్తూ, దేవుడు రెక్కలతో కప్పుకుంటే పొడుస్తూ ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. ఇంకా చూడగా అంటే యేసు ప్రభు వారిని కూడా మరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచిన అనుభవాన్ని కూడా చూస్తూ వస్తాం. అట్లా శోధిస్తూ వస్తున్నారు ప్రజలు. ఇది మూడో మాట, అద్భుతాలు చేసే దేవుడిని. మన మధ్యలో ఉండి దేవుడు ఏ అద్భుతాలు అయితే చేస్తున్నాడో, ఏ అద్భుతాలు అయితే మన మధ్యలో దేవుడు జరిగించాలనుకుంటున్నాడో ఆ దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. అందుకే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన దేహంలో కూడా దేవుడు అద్భుతాలు చేయట్లా. ఎందుకని? మన మధ్యలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే అద్భుతాలు చేసేవాడు. మరి ఎందుకు అద్భుతాలు చేయట్లేదంటే మనం దేవుని శోధిస్తున్నాం. దేవుని శోధించి దేవుని అద్భుతాలు మన జీవితాల్లో పొందుకెళ్ళకపోతున్నాం. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకే ఉపవాస ప్రార్థన చేసి మన మధ్య అద్భుతాలు చేసే దేవుని మనం శోధించుకోకుండా ఉండటం కొరకు మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మూడో మాట. ఇక నాలుగో కోణం చూద్దాం రండి. లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం. లేవికాండం 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుని యందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుని యందును, మీరు నాకు. ఇక్కడ మనం చూస్తున్న నాలుగో కోణం, మన మధ్య నడిచే దేవుడు. ఒకటి, మన మధ్యలో ఏం చేస్తున్నాడు? ఉన్న దేవుణ్ణి మనం శోధించాం. రెండు, మన మధ్యలో ఉంటూ ఏం చేస్తున్నాడు? నివసిస్తున్న దేవుని మనం శోధించాం. మన మధ్యలో ఉంటూ కాదు, మన మధ్యలో నివసిస్తున్న దేవుడు. మూడు, మన మధ్య అద్భుతాలు చేసే దేవుణ్ణి శోధించాం. నాలుగు, ఏ దేవుణ్ణి? మన మధ్య నడిచే దేవుని మనం శోధిస్తున్నాం. మళ్ళా చెబుతున్నా చూడండి, మన మధ్యలో ఉన్న దేవుని మనం శోధించాం, మన మధ్యలో నివసిస్తున్న దేవుని మనం శోధించాం, మన మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తున్న దేవుని శోధించాం, మన మధ్యలో ఉండి క్షమించండి, మన మధ్య ఉండి మనతో నడుస్తున్న దేవుణ్ణి ఏం చేసాం? శోధిస్తున్నాం. చూడండి, నువ్వు అనుకుంటావు, నేను అనుకోవచ్చు దేవుడు ఎక్కడున్నాడని. ఇప్పుడు అర్థమవుతుందండి, ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు, నీలో అద్భుతాలు చేస్తున్నాడు, నీతో నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీవు నేనేసే ప్రతి అడుగులో ఆయన అడుగు ఉంటుంది. నీవు నేను చేసే ప్రతి పనిలో ఆయన హస్తం ఉంటుంది. నీవు నేను చేసే ప్రతి కార్యముల్లో ఆయన ఆలోచనలు ఉంటున్నాయి. నీవు నేను చేసే ప్రతి క్రియల్లో ఆయన క్రియలు ఉంటున్నాయి. అంటే ప్రతి దాంట్లో మనలో ఆయన ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? మనలో ఆయన ఉంటున్నాడు, మనతో నడుస్తున్నాడు. ఆయన ప్రతి సందర్భంలో మనతో నడవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్లో ఇలా అడుగుతూ వచ్చాడు, దేవుడు అన్ని చోట్ల ఉంటే భార్యాభర్తలు ఇద్దరు పాపం చేసేటప్పుడు కలిసేటప్పుడు అక్కడ కూడా దేవుడు ఉండొచ్చా అని అడిగారు. అంటే అడిగేవాడికి బుద్ధి ఉండదు కదా. వంకలు ఎత్తుక్కోవడానికి ఎన్నైనా చూస్తారు. వంక కావాల్సినాడు ఏం చేస్తాడు? డొంక పట్టుకుంటాడంట. ఆ డొంక మార్గంలోకి వెళ్తా ఉంటే ఎక్కడ వంకలు దొరుకుతాయి అని. అసలు సర్వంతర్యామి దేవుడైనప్పుడు ఆయన పాపము లేనివాడు, అన్నిటిలో అన్ని ప్రాంతాల్లో ఉంటాడు. కానీ పాపం చేయడానికి ఇష్టపడ్డు, పాపంలో ఆయన ఉండడు. అది తెలుసుకోవట్లే మనుషులు. అసలు ఈ దేవునికి ఉన్న ధన్యత ఏంది? బైబిల్లో ఉన్న దేవునికి ఉన్న ధన్యత పరిశుద్ధుడు. అసలు బైబిల్ గ్రంథం పేరేంటి? అరే, గ్రంథమే పరిశుద్ధమైనప్పుడు దేవుడు ఇంకా ఎంత పరిశుద్ధుడు ఆలోచించండి. కానీ మానవుడు అడిగే ప్రశ్నలు కుశల ప్రశ్నలు ఉంటాయి. డౌట్లు మామూలు డౌట్లు ఉండవు, పిచ్చి పిచ్చి డౌట్లే. ఎందుకు పనికిరాని, అర్థం లేని బ్రతుకు వ్యర్థం అన్నట్టు అర్థం లేని డౌట్లే. వీళ్ళరా, ఆయన అపరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయన నివసిస్తాడని అర్థం. ఆయన అన్నిటిలో నివసిస్తాడంటే పరిశుద్ధుల యొక్క హృదయాల్లో, పరిశుద్ధుల యొక్క జీవితాల్లో నివసిస్తాడని అర్థం. పాపంలో నివసిస్తాడని కాదు.
అది అర్థం చేసుకోలేని ప్రజలు చాలామంది ఉన్నారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. సరే, వారి సంగతి తర్వాత చూద్దాం. ఏడు చూసే మాట, ఏ దేవుని ప్రజలు శోధిస్తున్నారంటే వారి మధ్యలో ఉండి వారితో నడుస్తున్న దేవుని. ఏ దేవుణ్ణి? వారి మధ్యలో ఉంటూ వారితో నడిచే దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. ఒక్కొక్కసారి మన జీవితాలు కూడా ఇలాగ ఉంటాయి. దేవుడు మనతో నడుస్తున్నప్పటికీ, ఈ యాత్రా జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు మనతో నడుస్తున్నప్పటికీ మనం దేవుని శోధించేవారికి ఉంటాం. అనేక పర్యాయములు, అనేక సందర్భాలు, అనేక విధానాల్లో దేవుని మనం శోధించేవారికి ఉంటాం. మన మధ్యలో నడుస్తున్నాడు, మనకేదో మేలు చేయాలని, మనకేదో గొప్ప కార్యం చేయాలని. చూడండి, మనం ఏదైనా మార్గంలో వెళ్తూ ఉన్నాం, మనకు సడన్గా కాలు జారింది, మనం కింద పడతామా? ఎక్కడైనా పడతామా? కింద పడిపోతాం. అదే మనం మార్గంలో వెళ్ళేటప్పుడు మనతో ఇంకో వ్యక్తి ఉంటే మనం పడిపోతుంటే ఏం చేస్తాడు? పడిపో అని చెప్పి కింద నెట్టేస్తాడా? ఏం చేస్తాడు? అయ్యో పడిపోతున్నామని చేయేస్తాడు. లేదా లేవనెత్తడా? కింద పడిపోతే ఒక చేయి అందకం కింద పడిపోతే లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎవరో లేకపోతే మనమే పడిపోతున్నాం, మనమే లేకపోవాలి, కష్టం కదా. మరి దేవుడు ఎలాంటి వాడు అంటే మనతో నడుస్తున్నాడు. మనతో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనం ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ కాలు జారుకోకుండా, మా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది, నీ కాలు చిక్కపడుకున్నట్లు యెహోవా నిన్ను కాపాడును గాక అని. ఆయన మనతో ఎందుకు నడుస్తున్నాడు అంటే మన కాలు చిక్కపడుకోకుండా, మనం పడిపోకుండా, మనం జారిపోకుండా, మనకే కీడు జరగకోకుండా, మనకే నష్టం జరగకోకుండా ఆయన మనతో ఉండి నడుస్తున్నాడు. చూడండి, ఒక్కోసారి మనం ఏదో ఆలోచనలు ఉంటాం, ఏదో కుటుంబంలో సమస్యలు, బాధలు, దుఃఖాలను బట్టి దాన్ని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం. ఈలోపు రోడ్డు మీద ఒక బైకో, కారు ఏదో ఒకటి వస్తూ ఉండేది. సడన్గా మనం వెళ్తూ వస్తాం, మనతో ఎవరు లేరు. ఏమైంది? వచ్చే కారుడు బైక్ అతను ఏం చేస్తారు? స్పీడ్గా వస్తున్నారు కాబట్టి గుద్దేస్తారు. అదే మనతో ఎవరో ఒకడు ఉంటే ఒకరు ఏం చేస్తారు? ఆ కారు అట్లా వేగంగా వస్తున్నప్పుడు, బైక్ వేగంగా వస్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగేస్తారు. ఎందుకు? ఆ యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడతారు. దేవుడు మనతో ఉంటే మనం ఎలాంటి ఆలోచనలు ఉండా దేవుడు మనల్ని కాపాడుతాడు, మనతో నడిస్తే దేవుడు. అదే దేవుడు మనతో నడవకపోతే మనం పడిపోవచ్చు, యాక్సిడెంట్ జరగవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, కీడులు జరగవచ్చు. ఇందుని బట్టి మనం గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే మన మధ్యలో ఉన్న దేవుడు మనతో నడుస్తున్నాడు. అందుకంటాడు కదా, ఇశ్రాయేలుని కాపాడువాడు. ఇక్కడ మందిరంలో మనం నిద్రపోతాం, కానీ ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుక్కుండా నిద్రపోడట. మనం మందిరంలో నిద్రపోయినా కానీ మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, కొనుక్కోకుండా, నిద్రపోకుండా. అంత గొప్పవాడు దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని ప్రజలైన వారు అరణ్యంలో శోధిస్తున్నారు. మనం అలా శోధించకూడదని, మస్సాలో ప్రజలు ఎలాగైతే శోధిస్తూ వచ్చారో అలా మనం కూడా దేవుని శోధించకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు యేసు ప్రభువారు. మనం దేవుని శోధించకూడదని. దేవుని శోధించే స్వభావం సాతాను యొక్క స్వభావం. అలా మనం శోధించకూడదు. మన మధ్యలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉంటూ నివసిస్తున్న దేవుడు, మన మధ్యలో ఉంటూ అద్భుతాలు చేసే దేవుడు, మన మధ్యలో ఉంటూ మనతో నడుస్తున్న దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మన పితరులు శోధించారు. మన పితరులు ఏం చేశారు? శోధిస్తూ వచ్చారు. మనం అలా శోధించకూడదని అరణ్యంలో దేవుని ప్రజలు ఎలాగైతే దేవుని శోధించారో అలా మనం దేవుని శోధించకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్న వాడు ఉన్నాడు. ఇది యేసు ప్రభువారి మొదటి ఉపవాస ప్రార్థనలో 25వ కోణం. దాంట్లో ఎన్నో మాట 25వ కోణంలో 4వ భాగాన్ని చూస్తున్నాం. ఆయన మన మధ్య ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. ఆ నడిచే దేవుణ్ణి ప్రజలు ఏం చేశారు? శోధిస్తూ వచ్చారు. అట్లా మనం శోధించకూడదని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. అంటే దేవుని ప్రజలైన వారు ఎలాగైతే అరణ్యంలో దేవుణ్ణి శోధిస్తూ వచ్చారో మస్సా అనుభవంలో, అలా మనం దేవుని శోధించకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన మనం బాగుండాలని మన కొరకే చేసిన వాడుకున్నాడు ఉపవాస ప్రార్థన. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి, సమయం లేదు కాబట్టి ముగిస్తా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను,
గిర్గాషీయులను అమోరీయులను యోబూషీయులను వెళ్ళగొట్టిందనియు దీని వలన మీరు తెలుసుకుందరు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, మన మధ్యలో జీవము గల దేవుడు అన్నాడు. జీవము గల దేవుణ్ణి శోధిస్తున్నారండి ప్రజలు. ఏ దేవుణ్ణి? మన మధ్యలో ఉన్న దేవుడు. ఎలాంటి దేవుడైనా మన మధ్యలో ఉంటున్నాడు, ఇంకా మనతో నివసిస్తున్నాడు, మన మధ్యలో ఉండి, ఇంకా మన మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తున్నాడు, ఇంకా మన మధ్యలో ఉండి మనతో నడుస్తున్నాడు, ఇంకేం చేస్తున్నాడు? జీవము కలిగి ఉంటాడు మన మధ్యలో. ఆ జీవాన్ని మనకివ్వడం కొరకై 7 అంతల అనుభవం కలిగిన శత్రువుల్ని మన దగ్గర నుంచి పారదోలుతున్నాడు. ఎన్ని అనుభవాలు? 7 అంతల అనుభవాలు. చూడండి, ఆ మాట చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఎవరెవరు వాళ్ళు? జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి 1 కానానీయులు, 2 హిత్తీయులు, 3 హివ్వీయులు, 4 పెరిజీలు, 5 6 7 చాలు. 7ది ఎవరు? యెబూసీయులను వెళ్ళగొట్టినారు. అంటే 7 అంతల అనుభవం కలిగినటువంటి శత్రువు యొక్క సమూహాన్ని జీవము గల దేవుడు మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. 7 అంతల అనుభవం కలిగినటువంటి ప్రజలు, 7 అంతల అనుభవం కలిగిన ప్రజల్ని మన మధ్యలో దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? జీవం గల దేవుడు ఉండి మనకు జీవాన్ని ఇచ్చి వారిని ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. మన దగ్గర నుంచి వెళ్ళగొడుతున్నాడు దేవుడు. ఎందుకు వెళ్ళగొడుతున్నాడు 7 అంతల అనుభవం కలిగిన ప్రజలంటే? మనకు జీవాన్ని ఇవ్వటానికి. మన మధ్యలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు జీవాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఒక మాటలో తెలుగు భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటే, తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తాను కూర్చున్న కొమ్మని, అంతే. జీవాన్నిచ్చే దేవుని శోధించి జీవాన్ని కోల్పోతున్నారు ప్రజలు. మీరు చూడండి, ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు చెప్పండి. దేవుని ప్రజలైన వారు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు? ఎక్కడికక్క? కానానికి వెళ్ళాలన్నాక. కానానికి వెళ్ళాలని ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, పాలు తేనె ప్రవహించే దేశానికి ఇవ్వడానికి. మరి మధ్యలో ఎందుకు రాలిపోతూ వచ్చారు? అదే ఏ దేవుణ్ణి? ఏ దేవుడైతే జీవాన్ని ఇస్తాడో ఆ దేవుణ్ణి శోధించి జీవాన్ని కోల్పోయారు. మీకు అర్థమవుతుందండి? కొంతమంది పాము కాటుతో చనిపోయారు, కొంతమంది భూమి నోరు తెరిచి చనిపోయారు భూమి ద్వారా, మరికొందరు దేవుని యొక్క శాపమును బట్టి, కోపాన్ని బట్టి చనిపోయిన వారు ఉన్నారు. మరికొందరు అనేక కోణాలను బట్టి జీవాన్ని కోల్పోయారు. ఎందుకని కోల్పోయారంటే, ఏ దేవుడైతే వారి మధ్యలో ఉండి జీవాన్ని ఇస్తున్నాడో ఆ దేవుని శోధించారు. ఒక్కొక్కసారి మన జీవితాలు కూడా ఇంతే. మనకు జీవాన్నిచ్చే దేవుని మనం ఏం చేస్తున్నాము? శోధిస్తున్నాం. ఏదో ఒక విషయాల్లో, ఏదో ఒక పనుల్లో, ఏదో ఒక పరిస్థితుల్లో మనకు జీవాన్నిచ్చే దేవుని మనం శోధిస్తున్నాం. అందుకే జీవం లేని వారికి అయిపోతున్నాం. దాని గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే. అంటే అర్థం ఏంటి? జీవాన్ని కోల్పోయావని అర్థం. జీవాన్నిచ్చే దేవుని దగ్గర నుంచి జీవాన్ని కోల్పోయావని చెప్పని సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడే ప్రకటన గ్రంథంలో లిఖించడానికి ఇష్టపడుతున్నాడు తన దాసుల ద్వారా. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని యొక్క దర్శనపు వెలుగులో తన దాసుడి ద్వారా లిఖించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమని? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ మృతుడేవే. అంటే అర్థం ఏంటి? భౌతికంగా బ్రతికున్నావన్న పేరు మాత్రమే కానీ దేవుని జీవం నీలో లేదు. దేవుని జీవం నీలో. చాలామంది మన పితరులు అరణ్యంలో దేవుని ప్రజలు దేవుణ్ణి శోధించి వారిలో ఉన్న జీవాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. చాలామంది దేవుని శోధించి ఏం చేశారు? వారిలో ఉన్న జీవాన్ని పోగొట్టుకున్నారు. అందుకే
ఎంతమంది వారిలో ఉన్న జీవాన్ని పోగొట్టుకున్నారండి? దేవుణ్ణి శోధించి ఎంతమంది తమలో ఉన్న జీవాన్ని పోగొట్టుకున్నారు చెప్పండి? వచ్చింది ఎంతమంది ఐగుప్తు నుండి బయటికి? 6 లక్షల కాలు బలం, చిన్నపిల్లలు వీళ్ళు కాకుండా నేను అనుకుంటున్నా 6 లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వస్తే కాలు బలం కలిగిన వారు, నడవగలిగిన వారు, బలమైన వారు 6 లక్షల మందిలో జీవము కలిగి జీవముతో కూడి కానాన్లో ప్రవేశించిన వారు ఎంతమంది? ఇద్దరే. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబ్. 6 లక్షల మందిలో ఇద్దరు పోయారంటే ఇంకెంతమంది ఉన్నారు? 5,99,999 మంది. రైటనా? అదే 5,99,998 మంది. అదవుతుందండి. 5,99,998 మంది. అంటే వీళ్ళందరూ ఏం కోల్పోయారు? వెళ్ళింది ఎంతమంది? ఇద్దరే. ఎవరని నేను అడగలా, వెళ్ళిన ఎంతమంది అంటే ఇద్దరే. మరి 5,99,998 మంది ఏమయ్యారు? కాదన్న, వారిలో ఉన్న జీవాన్ని కోల్పోయారు. ఎందుకు? ఏ జీవాన్ని అయితే దేవుడు ఇస్తున్నాడో ఆ దేవుణ్ణి శోధించారు. మీకు అర్థమవుతుందండి? 5,99,998 మంది జీవాన్నిచ్చే దేవుని శోధించారు. ఒకిద్దరు మాత్రమే జీవాన్నిచ్చే దేవుని శోధించాల. ఆ ఇద్దరు మటుకే కానాన్లో ప్రవేశించారు. మిగతా 5,99,998 మంది ఏమయ్యారు? జీవాన్ని కోల్పోయారు. జీవాన్ని కోల్పోయారంటే ఇక లేరాళ్ళు. పరవశిని పాటలు పాడేసారు, అయిపోయినాయి. వాళ్ళ ఎముకలు కూడా ఎముకలుగా దేహం కూడా మట్టిలో కలిసిపోయింది, అయిపోయింది ఆ చరిత్ర. కానాన్లోకి ఇద్దరే వెళ్ళారు. 5,99,999 మంది. అంతేనా? 98 మంది. ఇద్దరు తక్కువ 6 లక్షల మంది ఏమయ్యారు? జీవాన్ని కోల్పోయారు. ప్రియుడ, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసింది ఇదే. ఎందుకోసమంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైన వారు అరణ్యంలో దేవుణ్ణి శోధించి ఏ రీతిలో అయితే 5,99,998 మంది ఏ రీతిలో అయితే జీవాన్ని కోల్పోయారో ఆ జీవాన్ని కోల్పోయిన వారిలో మనం ఉండకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జ్ఞానము అమోఘమైనది. దేవుని జ్ఞానం ఎలాంటిది? అమోఘమైనది. మానవుడి జీవితంలో వర్ణించడానికి కూడా వీలు కానంత జ్ఞానమైంది. అందుకే బైబిల్ని అర్థం చేసుకోవటం ఏ వ్యక్తి తరము కూడా కాదు. పోనీ ఆ వ్యక్తికి సంబంధించిన తరతరాలు చదివిన బైబిల్ వాళ్ళ వల్ల కూడా కాదు. బైబిల్ అన్నది మానవుడు అర్థం చేసుకోవటానికి తరం కానిది. అంటే మనకు కావాల్సినంతే మనం తీసుకోగలుగుతాం బైబిల్ నుండి. ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలన్నా అర్థం చేసుకోలేం మనం. అనంత జ్ఞానమైనది బైబిల్ అంటే. బైబిల్ అంటే ఎలాంటిది? అనంత జ్ఞానమైనది. అనంత జ్ఞానే బైబిల్లో ఉన్నప్పుడు బైబిల్ అనంత జ్ఞానం కాకపోతే ఏంటి? మానవుని జ్ఞానము ఏ మాత్రమును కూడా సరిపోదు ఆ జ్ఞానానికి. అంత గొప్ప జ్ఞానవంతుడు. చూడండి, నిజంగా ఎంత గొప్ప జ్ఞానవంతుడు కాబట్టి ఎప్పుడో మన పితరుల అరణ్యంలో దేవుణ్ణి శోధించి రాలిపోతే కానాను చేరుకోకుండా వారి వలె మనం ఉండకూడదని చెప్పి వారిలాగా మనం దేవుణ్ణి శోధించకూడదని మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత జ్ఞానవంతుడు యేసు ప్రభువారు అర్థం చేసుకోండి. ఆయన ఎంత జ్ఞానవంతుడో. అందుకే భవిష్యత్తుని ఎరిగిన వాడు, ఉన్నవాడు అనువాడు, అల్ఫయు ఓమేగా అయినవాడు, ఆది అంతమునైన వాడు. ఆదిలో మన పితరులు దేవుని జీవాన్ని పోగొట్టుకున్నారు దేవుని శోధించి. ఆదిలో మన పితరులు దేవుని శోధించి దేవుని జీవాన్ని పోగొట్టుకున్నారు. అలా
మన పితరుల వలె దేవుని శోధించి దేవుని యొక్క జీవాన్ని మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమై మధ్యవర్తిగా ఉండి ఆయన మన కొరకై సర్వోన్నతుడైన దేవునికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జ్ఞానము మన బుద్ధి జ్ఞానములకు మించినది. చూడండి ఎంత గొప్పవాడు. కాబట్టి అసలు మనకు జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేయటం ఏంటి? మనకు జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నేను పరలోకంలో జీవంతో కూడిన వారంగా ఎప్పటికీ బ్రతికుండాలని మన కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆయన ఎంత జ్ఞానవంతుడు చూడండి. వెర్రివారు, అజ్ఞానులు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. ఇంకా చెప్పాలంటే మూర్ఖపు తరం వారు, ఇంకా చెప్పాలంటే ఎవరు? అవివేకులు, ఇంకా చెప్పాలంటే అజ్ఞానులు ఆ జ్ఞానంను అర్థం చేసుకోలేరు. ఆ జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. మనము దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకోకూడదని మన నిమిత్తమే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా యేసుప్రభు వారంటే ఒక్క మాటతో ఇది యేసుప్రభు వారని మనం చెప్పలేం. మీకు అర్థమవుతుందండి? అందుకే యోహాను రాస్తూ అంటాడు కదా, యేసుప్రభు వారు చేసిన అద్భుతముల గురించి రాయాలంటే భూలోకంలో ఏ గ్రంథం కూడా సరిపోదంట. అన్ని అద్భుతాలు చేశాడు. అరే ఇవి ధ్యానించుకోవడానికే మన జీవితం ఇవి ధ్యానించడానికి మన జీవితం చాలకి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఇంకా అద్భుతాలన్నీ చూడాలంటే ఇంకా మనం ఎంతకాలం బతకాలో, వీటికే మన జీవితం చాలటల్లా. అన్ని అద్భుతాలు ప్రభు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఆయన జ్ఞానం అమోఘమైనది. దాన్ని మరణం కాదు, దాన్ని మనము చూడలేము, కనుగొనలేము. జస్ట్ మనలో ఆ జ్ఞానాన్ని ప్రభు ద్వారా పొందుకోవడం తప్పగా ఏం చేయలేము. అంత గొప్ప జ్ఞానవంతుడు. కాబట్టి బైబిల్ చెప్పే మాట, ప్రియారా, అరణ్యంలో దేవుని ప్రజలు దేవుణ్ణి శోధించి, వారు దేవుని శోధించారు. మస్సా యొక్క అనుభవంలో అరణ్యంలో దేవుని ప్రజలు దేవుని శోధించారు. అలా మనము కూడా దేవుని ప్రజల్ని కాదు, దేవుని ప్రజల వల్లే మనం కూడా దేవుణ్ణి శోధించకూడదని చెప్పని, మనం దేవుణ్ణి శోధించకూడదని మన కోసం ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మనం దేవుని ఎందుకు శోధించకూడదంటే ఆయన మన మధ్యన ఉన్నాడు, మనతో మనలో నివసిస్తున్నాడు, మన మధ్య అద్భుతాలు చేస్తున్నాడు, ఇంకా నాలుగోదిగా మన మధ్య నడుస్తున్నాడు, ఐదవదిగా మన మధ్య ఉండి మనకు జీవాన్ని ఇస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని గురించి మనకు తెలీదు. అసలు ఈ దేవుడు ఇంత గొప్పవాడని కూడా మనకు తెలీదు. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని కూడా మనం తెలుసుకోలేకుండా దేవుని శోధిస్తున్నాం. కాబట్టి అలా దేవుని మనం శోధించకూడదని, ఇంత గొప్ప దేవుడు ఎవరో మనం తెలుసుకుని ఒక మంచి జీవితాన్ని జీవించడానికి, ఇక నుండి దేవుని శోధించుకోకుండా ఇంత గొప్ప దేవుని తెలుసుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఔన్నత్యంలో మనం జీవించాలని చెప్పింది. ఆ గొప్ప దేవుని మనం శోధించకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. అది ఆయన జ్ఞానం, అది ఆయన గొప్పతనం. అంటే ఒక్కసారి ఊహించుకొని, నా ఊహకి ప్రియుల సహోదరి, మనము ఇన్ని అద్భుతాలు చేసే దేవుని శోధించకూడదని మొదట మనం పుట్టక మునిపే మన కొరకై ఉపవాస ప్రార్థన చేశాడంటే ఆ ప్రభువుకి 2 చేతులెత్తి వందనాలు చెప్పచ్చు, కృతజ్ఞతలు చెల్లించవచ్చు. అంత గొప్పవాడు. దీని అంతటి కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి శోధించిన వారు ఎవరు? ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవుడు కానీ, మనతో నివసిస్తున్న దేవుడు కానీ, మన మధ్యలో ఉండి అద్భుతాలు చేసే దేవుడు కానీ, మన మధ్యలో ఉండి మనతో నడుస్తున్న దేవుడు కానీ, ఇంకా మన మధ్యలో ఉండి మనకు జీవాన్ని ఇస్తున్న దేవుని కానీ శోధించింది ఎవరు? దేవుని ప్రజలు. అసలు శోధించే స్వభావం ఎవరిది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఎవరితో చెప్పాడు?
సాతానుతో. ఇప్పుడు శోధించే స్వభావం ఎవరిది? శోధించే స్వభావం ఎవరిదంటే సాతానుది. ఇప్పుడు మన దేవుని ప్రజలైన వారు లేదా మన పితరులైన వారు ఇశ్రాయేల్ ప్రజలు కానీ అరణ్యంలో ఏ స్వభావం కలిగి దేవుని శోధించారు? సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుని దేవుని శోధించారు. అసలు దేవుని శోధించే స్వభావం సాతానిది. ఆ సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుని వారి మధ్యలో ఉన్న దేవుడు, వారి మధ్యలో నివసిస్తున్న దేవుడు, వారి మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తున్న దేవుడు, వారి మధ్యలో ఉండి వారితో నడుస్తున్న దేవుడు, వారి మధ్యలో ఉండి వారికి జీవాన్ని ఇస్తున్న దేవుడిని గుర్తెరక్క సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుని ఆ దేవుణ్ణి, వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి శోధించారు. అందుకే వారు కానాన్లో చేరలేకపోయారు. కానీ మనమైతే ఇలాంటి వారిని ఉన్నప్పటికీ, సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకున్న వారిని ఉన్నప్పటికీ మన జీవితాలు మార్చి మనం దేవుని శోధించకూడదని చెప్పని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసి మన కొరకై కలువరి శిలువలో ఆయన మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడం కొరకై, మన కొరకై కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుకున్నాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? దేవుని శోధించుకోకుండా దేవునికి ప్రియులుగా చేయబడే వారికి ఉండి పరలోక రాజ్యంలో ఆయన శిలువ కార్యం ద్వారా మనం పరలోక రాజ్యంలో నివసించేవారుగా ఉండటం కొరకై మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన చాలా వాల్యుబుల్, విలువైన ఉపవాస ప్రార్థన ఇది. కాబట్టి ఈ 25 మొదటి ఉపవాస ప్రార్థనలో 25వ కోణాన్ని చూస్తున్నాం. ఈ 25వ ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. ఏంటి? ప్రభుని శోధించకూడదు. సాతాను స్వభావాన్ని ధరించుకుని అరణ్యంలో మన పితరులు లేదా దేవుని ప్రజలైన వారు ఎలా దేవుని శోధించారో అలా మనం దేవుని శోధించి నష్టపోకూడదని, మన మధ్యలో ఉన్న దేవుడు, మనతో నివసిస్తున్న దేవుడు, మన మధ్యలో ఉండి అద్భుతాలు చేసే దేవుడు, మన మధ్యలో ఉండి మనతో నడుస్తున్న దేవుడు, మన మధ్యలో ఉండి మనకు జీవాన్ని ఇస్తున్న దేవుణ్ణి మనం శోధించి నష్టపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం యేసు ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థనకి వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభా, నువ్వు నా కొరకై, నేను దేవుని శోధించకూడదని నా కొరకు ఉపవాస ప్రార్థన చేశావు. నేను సాతాను స్వభావాన్ని ధరించుకుని దేవుని శోధించకూడదని నా కోసం నేను పుట్టక ముందే ఉపవాస ప్రార్థన చేసావు. ప్రభా, ఇప్పుడు నేను దేవుని శోధిస్తున్నానా? నా మధ్యలో ఉన్న దేవుడు, నాతో నివసిస్తున్న దేవుడు, నాలో ఉండి అద్భుతాలు చేస్తున్న దేవుడు, మా మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తున్న దేవుడు, మా మధ్యలో ఉండి దేవా మాతో నడుస్తున్న దేవుడు, మా మధ్యలో ఉండి మాకు జీవాన్ని ఇచ్చే దేవుణ్ణి నేను శోధిస్తున్నానా? అయితే పలానా సందర్భంలో నేను శోధిస్తున్నాను కాబట్టి ఆ శోధించే జీవితాన్ని తీసివేయి ప్రభా. అలా నేను శోధించకూడదని నా కొరకు ఉపవాస ప్రార్థన చేసావు. నేను ఇప్పుడు దేవుని శోధిస్తున్నా ప్రతి విషయంలో. ఆ శోధించే జీవితం నుండి నాకు విడుదల ప్రభని మనం ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన మనం చేసిన వారమై శోధింపబడినటువంటి అనుభవంలో నుండి విడుదల పొంది యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోకి వచ్చి ఆయన శిలువ మరణ భూస్థాపన యొక్క అనుభవం, సిలువ వేయబడినటువంటి అనుభవం మనం వచ్చి మనం దేవుని శోధించుకోవాలి. సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చిన వారు దేవుని శోధించరు. అలా సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చి దేవుని శోధించుకోకుండా దేవుని మహిమపరిచే అనుభవం మనం ఉండినట్లు ఈ ఉపవాస ప్రార్థన, ఈ యొక్క ప్రభు చిత్తం అయితే ఈ ఎల్షద్దాయ్ ప్రార్థనా మందిరం అంటే ఈ హాల్లో ఐదర్ సైడ్ బిల్డింగ్లో ఇదే చివరి ఉపవాస ప్రార్థన. ప్రభు సమయం ఇస్తే ఇక నూతన ఉపవాస ప్రార్థన ఎక్కడ జరుగుద్ది? క్రొత్త మందిరంలో. కాబట్టి ఈ చివరి ఇక వచ్చేసిన వారు నువ్వు ఇక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తావో లేదో తెలియదు. ఒకవేళ ఏదైనా అవరోధాలు వచ్చో లేదా శత్రుకార్యాలు జరిగో మందిరం డెడికేషన్ ఆగితే తప్పక ఇక నువ్వు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడే 7 నుండి కొత్త మందిరంలోకి వెళ్ళక మునిపే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఎక్కడ శోధిస్తున్నావు దాన్ని సరి చేసుకుని నూతన మందిరంలోకి విజయోత్సవంతో కొత్తగా పరిశుద్ధులుగా సరిచేయబడిన వారంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారంగా నూతన మందిరంలో ప్రవేశించడం కొరకే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. అటు ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేసి దేవుణ్ణి శోధించుకోకుండా మనము పరిశుద్ధమైన జీవితంలో ఆయన రెక్కలను పొడవుకోకుండా ఆయన శోధించుకోకుండా ఒక నూతన పరిశుద్ధమైన అనుభవంలో నూతన మందిరంలో ప్రవేశించడం కొరకై, రేపు పునరుద్ధాన దినం కొరకై, ప్రభు మందిరం నిర్మాణం కొరకై మనం ప్రార్థన చేయనట్లు దేవుని శోధించుకోకుండా దేవునికి మహిమకరమైన ప్రార్థన, దేవుని శోధించేది ఉంటే సరి చేసుకుని దేవునికి మహిమకరమైన ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.